హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూసన్. ఈరోజు మనము యాపిల్ కేక్ని బేక్ చేసేసుకుందాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 ఫుల్ ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ హ్యాండ్ మిక్సర్ వాడానండి బీట్ చేసుకోవడానికి. సో హ్యాండ్ మిక్సర్తో అయితే మనకి ఎగ్ అనేది బాగా బీట్ అవుతుంది. ఇప్పుడు మనము ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేసుకుందామండి. ఎసెన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని. ఇప్పుడు మనము ఒక 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్ వేసుకుందాము. షుగర్ వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలండి. ఎట్లా అంటే మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనకి ఎగ్స్ అయితే కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి కదా, అది మనకి వైట్ కలర్ లాగా వచ్చేంత వరకు, లైట్ క్రీమిష్ కలర్ లాగా చూసారా, ఇట్లా ఈ కలర్ ఇట్లా వచ్చేంత వరకు మనము బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి బటర్ యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ బటర్ వేసాను. బటర్కి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ అయితే కనుక ఒక 100 ml వేసుకోండి, సరిపోతుంది. బటర్ వేసుకున్నాక ఒక్కసారి బీట్ చేసుకోవాలండి. అలానే ఇప్పుడు మనము 125 గ్రామ్స్ ఆఫ్ పెరుగు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇలా నేను ఒక సీవర్ పెట్టుకున్నాను. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా వేసుకుందామండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఎగ్స్ వేసాం కాబట్టి అంత నెసెసిటీ ఉండదు. అట్లానే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక 230 గ్రామ్స్ ఆఫ్ మైదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఈ ఫ్లోర్ని మనము ఒకేసారి వేయకుండా 2 బ్యాచెస్గా, అంటే హాఫ్ ఒకసారి వేసుకుని ఇట్లా సీవ్ చేసుకుని కలిపేసుకుని ఆ తర్వాత మిగతా సగం కూడా వేసుకుని కలిపేసుకోవాలండి. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలండి. ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మనము ఒకేసారి ఇట్లా రౌండ్గా తిప్పేయద్దు. సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇట్లా నేను చూపించిన విధానంగా మీరు నిదానంగా కలుపుకోవాలి. ఇక్కడ మనము హ్యాండ్ మిక్సర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. హ్యాండ్ మిక్సర్ అయితే కనుక లోవెస్ట్ మోడ్లో పెట్టుకుని మనము కలుపుకోవాలి. ఇప్పుడు మనము 1 టీ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందామండి. లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. మన ఈ కేక్ బ్యాటరు ఈ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. మీకు కనుక కొంచెం థిక్గా అనిపిస్తే కనుక కొంచెం వామ్ వాటర్ పోసి కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ కానీ 1 టీ స్పూన్, మీరు ఆ కన్సిస్టెన్సీని బట్టి. ఇప్పుడు మనము ఒక కేక్ టిన్ తీసుకుని దాన్ని మనము ఇలా ఆయిల్తో బ్రష్ చేసుకోవాలండి. బ్రష్ చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ని కట్ చేసుకుని ఇట్లా బాటంలో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకోవాలండి. బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఇట్లా డెవలప్ చేసేసుకోవాలండి. జస్ట్ ఒకసారి ఇట్లా ట్యాప్ కూడా చేసుకోవాలి, సో దట్ ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే మనకి అవి పోతాయి అన్నమాట. ఇప్పుడు మనము ఒక 3 యాపిల్స్ తీసుకుందామండి. తీసుకున్న తర్వాత వీటిని మనము థిన్ స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. మన యాపిల్ స్లైసెస్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇవి బ్యాటర్లో అరేంజ్ చేసుకుందాము. సో ఇట్లా ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఒక్కొక్కటి ఇట్లా ఆల్టర్నేట్గా ఇట్లా పెట్టుకోవాలండి. ఈ యాపిల్ స్లైసెస్ అరేంజ్ చేసేటప్పుడే మనము ఓవెన్ని ప్రీహీట్ చేసుకుందామండి 180 degrees సెంటిగ్రేడ్ దగ్గర. యాపిల్ స్లైసెస్ అన్ని బ్యాటర్ పైన ఇట్లా అరేంజ్ చేసేసాం కదండి. ఇప్పుడు మనం ఇది ఓవెన్లో 180 degrees సెంటిగ్రేడ్లో 45 minutes పెట్టుకోవాలండి. ఆర్ మన టూత్ పిక్ ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు క్లియర్గా వచ్చేసేయాలి కదా, అప్పుడు వరకు. కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము దీన్ని స్లైసెస్గా కట్ చేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత. ముక్కని కట్ చేసేసానండి. చూసారా ఎంత ప్లఫీగా అలా వచ్చిందో. ఈ కేక్ని బైట్ చేసేటప్పుడు మధ్యలో ఇట్లా యాపిల్ ముక్కలు తగులుతుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ట్యాంగీగా, కొంచెం స్వీట్గా అట్లా అనిపిస్తుంది యాపిల్ ముక్క తగిలేటప్పుడు మనకి. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. మరి
ఇక్కడ మనము ఎగ్స్ యూజ్ చేసాం కదండి, ఎగ్స్ తినని వాళ్ళు ఎగ్స్ని స్కిప్ చేసేసుకోవచ్చు. ఎగ్స్ యూజ్ చేయనప్పుడు మనము బేకింగ్ సోడా వేసుకుంటే బాగా మనకి సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయి. చూసారా ఎంత సింపుల్గా యాపిల్ కేక్ రెడీ అయిపోయిందో. సో మీరు కూడా ఇది బేక్ చేసేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మరి సో ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.